శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. గణేష పురాణాంతర్గతంగా గణేష పురాణంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 16 గణపతులలో 7వది డుంఠి గణపతి. అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకం దత్తే కరైర్విఘ్నరాజో డుంఠి నామ ముదాస్తునః. చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి గణపతి. అయితే ఈయన కాశీపురంలో విశ్వనాథుని మ్రోల నిలబడే ప్రమథ గణనాథుడు ఈ డుంఠి గణపతి. చతుర్భుజములు కలిగి కుడివైపుకు తిరిగిన తొండముతో ఒక చేత అమృత కలశము, రెండవ చేతన జపమాలను ధరించి శక్తి పరశువులు మిగతా 2 చేతులలోనూ ఆయుధాలుగా ధరించి కుడికాలు ఆలీఢ పాదము అంటే ఒక పాదము క్రిందకి దించినట్టుగా ఉంటుంది, కానీ కాస్త పక్కకి వంగి ఉంటుంది. ఆ పాదము ఆలీఢ పాదము అంటారు. ఈ అవతారంతో స్వామివారు డుంఠి గణపతిగా మనందరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి మహద్భాగ్యము కాశీనాథుని వారణాసి ఆ క్షేత్రంలో. అయితే గణనాథులలో ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్క మూర్తిగా, ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క విశేషణంతో కూడుకున్నటువంటి గణపతిని దర్శనం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తున్నట్టుగా మనకి గణేష పురాణాంతర్గతంగా తెలుస్తున్నది. అయితే ఇందులో పురాణంలో ఉండేటటువంటి గణపతులు 16 అని చెప్పుకున్నాం. అందులో 7వదైనటువంటి ఈ డుంఠి గణపతి దర్శనం కానీ చక్కగా అందరూ చేసుకొని స్వామివారి కృపకు పాత్రులవుతారని. హరి ఓం స్వస్తి.